వైల్డ్ లైఫ్ స్ట్రైక్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు వచ్చింది న్యూస్లో? సో ఈరోజు పొద్దున న్యూస్ పేపర్ హెడ్లైన్స్లోనే మనకి జేజు ఎయిర్ప్లేన్ అనేది క్రాష్ అయిందని చెప్పేసి వచ్చింది. సో దాంట్లో అవుట్ ఆఫ్ 179 పీపుల్ చనిపోయారు. కేవలం 2 కాపాడగలిగారు. అయితే అసలు ఏం జరిగింది అని దాని గురించి మనం ఆరా తీస్తే బర్డ్ స్ట్రైక్ అని చెప్పి అంటున్నారు. అసలు బర్డ్ స్ట్రైక్ అంటే ఏంటి? బర్డ్ స్ట్రైక్ అన్నా వైల్డ్ లైఫ్ స్ట్రైక్ అన్నా రెండూ కూడా సేమే. ఈ వైల్డ్ లైఫ్ స్ట్రైక్ అంటే కొలిజన్ బిట్వీన్ ద ఎయిర్ క్రాఫ్ట్ అండ్ అనిమల్ అంటే ఇక్కడ బర్డ్ కావచ్చు, వేరే ఏ జంతువైనా అయి ఉండొచ్చు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లైట్లో ఉన్నప్పుడు కానీ, టేక్ ఆఫ్ చేసుకుంటున్నప్పుడు కానీ, ల్యాండ్ అవుతున్నప్పుడు కానీ, ఈ టైంలో ఈ బర్డ్స్ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్తో కొల్లేడ్ అవ్వడాన్ని వైల్డ్ లైఫ్ స్ట్రైక్ అంటామన్నమాట. అయితే ఇక్కడ జరగడానికి కూడా ఇక్కడ బర్డ్స్ వచ్చి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈ బర్డ్స్ అనేవి ఈ ఏరోప్లేన్ని కొల్లేడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? అన్ని సందర్భాలలో అంతే సివియారిటీ ఉంటుందా అంటే కాదు. జనరల్గా దాని ఎయిర్ ఫ్రేమ్కి కానీ వాటికి కొలిజన్ అయినప్పుడు పెద్దగా డ్యామేజ్ ఏం జరగదంట. కానీ వీటికి టర్బ్ ఇంజన్స్ ఉన్నాయి. ఈ జెట్ ఇంజన్స్లో ఈ పక్షులకు వచ్చి కనుక అక్కడ ఇంజస్ట్ అయినప్పుడు ఈ పవర్ ప్లాంట్స్ అనేవి వాటి డ్యామేజ్ అయిపోయి వీటికి కావాల్సినటువంటి థ్రస్ట్ దొరక్క ఆ టైంలో పైలట్ కనుక దాన్ని మార్చడానికి నావబిలిటీకి కోసం వాళ్ళు చేంజ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళకు ఆ ఎనర్జీ సరిపోదంట. సో అలాంటి టైంలో వాళ్ళు దగ్గరలో ఉన్న ప్లేస్లో వాళ్ళు జనరల్గా ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో పైలట్స్ కనుక ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేయలేకపోతే ఇలాంటి యాక్సిడెంట్సే జరగవచ్చు. అసలు ఈ ఏరోప్లేన్లు ఈ ట్రావెల్ చేసే జర్నీలో అంటే ట్రాజెక్టరీ పాత్లోను ఈ చుట్టూ ఎయిర్పోర్ట్స్ చుట్టూన అసలు ఎందుకు ఈ బర్డ్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి? మనం ఇండియాలోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అహ్మదాబాద్లో 2019లో ఒక 10,000 ఫ్లైట్స్కి ఒక 11 బర్డ్ స్ట్రైక్స్ జరిగేవట. అసలు ఏంటా అని ఆరా తీస్తే ఈ ట్రజెక్టరీ పాత్లో అక్కడ లార్జ్ అంటే గార్బేజ్ డంప్ యార్డ్ ఉంది. సో అక్కడ అన్ని ఇన్సెక్ట్స్ ఉండడంతో బర్డ్స్ అన్నీ ఆ ప్లేస్కి వచ్చేవి. దీంతో ఎప్పుడైతే ఎయిర్ క్రాఫ్ట్స్ ఆ ట్రజెక్టరీ పాత్లో వెళ్తుంటే ఈ బర్డ్స్ వచ్చి వాటికి స్ట్రైక్ అవుతూ ఉండేవట. ఇంకా చెప్పాలంటే మాన్సూన్ టైంలో కూడా వాటర్ పెడల్స్ అంటే వాటర్ అంతా ఒక దగ్గరికి వచ్చేసినప్పుడు కూడా అక్కడికి ఇన్సెక్ట్స్ వచ్చి బ్రీడ్ చేస్తుంటే వాటి కోసం కూడా ఈ బర్డ్స్ వస్తూ ఉంటాయట. అది గుర్తించి మన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్లస్ ఈ డీజీసీఏ కలిసి ఇదొక స్టేట్ సేఫ్టీ ప్రియారిటీగా గుర్తించి అప్పటి నుండి ఎయిర్ డ్రోన్ తోటి అక్కడ ఇన్స్పెక్షన్స్ చేయించడం, ఈ ప్రొజెక్టరీ పాత్కి ఎయిర్పోర్ట్స్కి సరౌండింగ్ ఏరియాలో కూడా ఎలాంటి ఈ ల్యాండ్ ఫిల్స్ కానీ గార్బేజ్ డంప్స్ లేకుండా చూసుకోవడం అనేది చేస్తున్నారు. సో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ బర్డ్ స్ట్రైక్ని వైల్డ్ లైఫ్ స్ట్రైక్ని ఒక ప్రియారిటీ లిస్ట్గా పెట్టుకొని వాళ్ళ ప్రొజెక్టరీ పాత్లో కానీ చుట్టూ ఎయిర్పోర్ట్స్ చుట్టూ కూడా ఇలా బర్డ్స్ అనేవి రాకుండా ఉండడానికి తగినటువంటి జాగ్రత్తలు చేసుకుంటే ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా కాపాడగలుగుతాం మేము.